వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. టీచర్ వేధింపులతో బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య యత్నం ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వికారాబాద్ కొత్తగాడి ప్రభుత్వ హాస్టల్లో చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని తబితా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా హాస్టల్ సిబ్బంది విద్యార్థినికి చికిత్స అందించారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం రాంగ్ వేలో కన్వే అయింది, అందుకని సో పైన 9th డాక్యుమెంటేషన్ కింద 5th నాకు ఏది గున్నా ఏ మాట గున్నా నాకు వేరే మాట మాట్లాడలేదు. నాకు ఏం కూడా చెప్పలేదు. ఒక్కరు కూడా లేదు మేడం. మా అల్లుడు ఉన్నాడు, నేను ఉన్నా కొడుకున్నాడు. మేము పాపను తీసుకొని వస్తాను కల్లా పాప రూమ్లో 8 మంది ఉంది సార్. పాపకు బెదిరిస్తున్నాడు. మేము పాపను తీసుకుపోతే కూడా ఒక్క మేడం కూడా ఇట్లా మాకు అడ్డం కూడా రాలేదు సార్. మా పాపకి ఏమైంది, ఎట్లా పడ్డదని మేము అడుగుతున్నా మాకు చెప్పలేదు. పాపకు మొత్తం భయపెట్టించారంట. నువ్వు ఇట్లా చెప్తావంటే నీ పేరెంట్స్కి ఇట్లా చెప్తావంటే నీకు బోనఫైడ్లో మొత్తము నీకు ఎగ్జామ్ రాయకుండా నీకు ఎక్కడ సీట్ రాకుండా ఇట్లా బోనఫైడ్ నీకు నీ క్యారెక్టర్ మంచిది కాదు అని మొత్తం రాసి మా పాపకి అసలు ఎందుకోసం దుంకింది మీ అమ్మాయి? ఎందుకోసం అంటే టీచర్ వల్ల. టీచర్ చదువుకుంటే శ్రవంతి మేడం రాకొచ్చి సార్ మేడం అసలు వస్తలేదా నువ్వు ఈ స్కూల్లో చదవడం నీకు చదువు సెట్ కాదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి బయట రౌడిజం చెయ్యు, సీరియల్లో రౌడిజం చెయ్యు అని అన్నారు. క్లాసుల ముందు నన్ను ఎప్పుడు ఇన్సల్ట్ చేసినా నాకు బాగా అనిపిస్తుండే, కానీ మొత్తం నన్ను డిస్కరేజ్ చేసిండు సార్ చదువులో. నేను 9th వరకు నేను మంచిగా చదివేదాన్ని, మొత్తం డిస్కరేజ్ చేసి మొత్తం సఫర్ అయిపోయినా సార్ నేను స్టడీ విషయంలో. తర్వాత మేడం అన్నారు, ఇప్పుడు గుడ్ కేటగిరీ బ్యాడ్ కేటగిరీ అని ఉంటుంది బోనఫైడ్ పైన, నీ బ్యాడ్ కేటగిరీ అంటే ఏ స్కూల్లో తీసుకోరు ఇంకా నేను అని అన్నారు. మస్తు ఫేస్ చేసిన సార్ టీచర్స్ వల్ల. ఎప్పటి నుంచి ఇది? 10th క్లాస్కి వచ్చిన నుంచే సార్. 10th క్లాస్ వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్కి వెళ్ళి నేను మా మమ్మీ వాళ్ళకు మా మమ్మీకి ఒకరోజు చెప్పిన సార్ ఇట్లా నేర్చుకుంటా, నాకు ఈ హాస్టల్ ఉండబుద్ధి అయితే లేదు అంటే అట్లా ఉండబుద్ధి అయితే అని చెప్పలేను. చదువుతా మమ్మీ, కానీ 5th నుంచి 9th వరకు మంచిగా చదువుతుంది. టాపర్ పాప, అన్ని మెడల్స్ గిడల్స్ అన్ని ఉన్నాయి పాపకి, సర్టిఫికెట్స్ వచ్చినాయి. అంతా మంచి చదివే అమ్మాయికి మొత్తం 10th వచ్చేసరికి మొత్తం డౌన్ చేసేసారు స్టడీ పర్పస్ లా. టీచర్స్ మొత్తం ఇక ఏమన్నా చిన్న ఏమన్నా ఇన్సిడెంట్స్ కనిపించింది అనుకో పాపను మొత్తం టార్గెట్ చేయడము, అందరు గ్యాదర్ అయ్యి పాపను ఒక్కదాన్ని వచ్చి నీకు ఎక్స్ట్రాలు ఎక్కువైతున్నాయి, నువ్వు బయట తిరుగుతున్నావు, నీ క్యారెక్టర్ బ్యాడ్, మొత్తం బ్యాడ్ క్యారెక్టర్ చేయడానికి ఏం చేసింది మా పాప.